సరే ఇప్పుడు పెళ్ళయ్యాక పిల్లల్ని కన్నాక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన గొడవలు వచ్చిన తర్వాత భర్త పిల్లల్ని పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, కానీ తల్లి అలా చేయదు. సో దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏమైనా రీజన్ ఉందా? ఎక్కువ భాగం జరుగుతున్నది ఇక్కడే, మగవాళ్ళ వల్లే జరుగుతున్నది. అంటే వాడు మా పిల్లలు మర్చిపోయినాడు, భార్యను కాపురం 15 సంవత్సరాలు చేసిన భార్యను కూడా మర్చిపోతున్నాడు, వేరు మోజులు పడిపోయి వెళ్ళిపోతున్నాడు. ఆ ఆడది మాత్రం ఆ పిల్లల్ని వదిలేకపోతున్నది. ఎందుకంటే యూనివర్స్ పవర్ అది. బిడ్డ నిద్రపోయింది పక్కన తట్టుకుంటే ఇంకోటి నిద్రలుతుంది. ఎంతమంది గోల చేసినా ఆ తల్లికి మెలకరాదు. బిడ్డ కదిలగానే వెంటనే కళ్ళు తెరుచుకునేస్తుంది. సరే ఇప్పుడు పెళ్ళయ్యాక పిల్లల్ని కన్నాక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన గొడవలు వచ్చిన తర్వాత భర్త పిల్లల్ని పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, కానీ తల్లి అలా చేయదు. సో దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏమైనా రీజన్ ఉందా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎవరు అడగని క్వశ్చన్ అడిగేశారు. ఏం పేరు మీ పేరు? శ్వేత అండి. శ్వేత గారు. ఎవరు ఇంతవరకు ఎన్నో మంది యాంకర్ల దగ్గర క్వశ్చన్ అడిగాను, ఎవరు అడగని క్వశ్చన్ అడిగారు. ఇది చాలా తల్లులకి, మహాన తల్లులు, మన ఇంటి ఆడపడుచులకి చాలా ఉపయోగపడుతుంది. మగవాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది. మారతారు దీన్ని చూసి. ఎందుకంటే భలే క్వశ్చన్ అడిగారు. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు, లేక ఏదేదో రకరకాలుగా చేసుకుంటారు. పెళ్లిళ్ళు ఉన్నాయి కదా, చేసుకునేస్తారు, పిల్లలకు అంటారు. ఏదో కొన్ని కారణాల వల్ల ఎక్కువ భాగం జరుగుతున్నది ఇక్కడే, మగవాళ్ళ వల్లే జరుగుతున్నది. అంటే మగవాళ్ళు అంటే తప్పని చెప్పలేదు, మగవాళ్ళు తప్పని నేను చెప్పలేదు. మంచి మగవాళ్ళు కూడా ఉన్నారు, వేరే కారణాలు ఉన్నాయి. మీరు అడిగిన దానికి మాత్రం సూటిగా ఒక ఆన్సర్ ఇస్తాను. అంటే వదిలేసి ఎందుకు పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల వదిలేసి ఇంకొక ఆమెతో వెళ్ళడమో, ఇంకొక పక్కింటి ఆమెను దొడుకుని వెళ్ళడమో, ఇంకొక అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుని వీళ్ళని అనామతి వదిలేసి వెళ్ళడమో ఇలా జరుగుతుంటుంది. కొంతమంది మాత్రమే, ఇలా అందరు కాదు, కొంతమందిలో జరుగుతున్నది. కానీ అతను మర్చిపోతున్నాడు పిల్లల్ని. వాడు కన్నా పిల్లలే, వాడు మా పిల్లల్ని మర్చిపోయినాడు, భార్యను కాపురం 15 సంవత్సరాలు చేసిన భార్యను కూడా మర్చిపోతున్నాడు, వేరే మోజులు పడిపోయి వెళ్ళిపోతున్నాడు. వాడికి మర్చిపోయే గుణం ఉంది. కానీ ఈ మహాన తల్లి అందుకే ఆడపడుచుల్ని హింస చేయకండి, ఆడపడుచుల్ని నవ్వించండి, ఆమెను వాళ్ళనే దుఃఖంలో దించకండి. ఏ ఇంట్లో ఆడపడుచు నవ్వుతుంటుంది ఆ ఇంట్లో అన్నీ వస్తుందని ఎన్నో వీడియోలో కూడా చెప్పారు. మళ్ళీ చెప్తా ఉంటాను, రిపీట్. ఇది చాలా పవర్ దీనికి. ఆ ఆడది మాత్రం ఆ పిల్లల్ని వదిలేకపోతున్నది. ఎందుకంటే యూనివర్స్ పవర్ అది. బిడ్డ ఆడ మగ కలిస్తేనే బిడ్డ గర్భవతి అవుతారు. గర్భవతి అయిన తర్వాత బిడ్డ కడుపులో పెరిగినప్పుడు, ఆ గర్భసంచులు పెరిగినప్పుడు యూనివర్స్ లింక్ పడుతుంది ఆ బిడ్డకి. ప్రతిదీ యూనివర్స్ లింక్ పడుతుంది. ఆ యూనివర్స్ లింక్ పడినప్పుడు ఆ ఇన్నర్ మైండ్ ద్వారా ఆ యూనివర్స్ బిడ్డకి లింక్ అయినప్పుడు ఆ లింక్ని కూడా ఈ తల్లికి లింక్ చేస్తుంది. ఆ తల్లికి లింక్ చేస్తుంది. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్, ఎంతమంది అరస్తూ ఉన్నా కానీ బిడ్డ నిద్రపోయేదాకా ఎంతమంది అరస్తూ ఉన్నా కూడా ఈ తల్లి మేల్కొని ఉంటుంది. అది బిడ్డ నిద్రపోయిన తర్వాత ఈమె కూడా ఆ సమయాన్ని యూజ్ చేసుకుంటుంది. ఆ తల్లి బిడ్డ నిద్రపోయింది పక్కన తట్టుకుంటే ఈమె కూడా నిద్ర వెళ్తుంది. ఎంతమంది గోల చేసినా ఆ తల్లికి మెలకు రాదు. ఎంతమంది గోల చేస్తున్నా కూడా మెలకు రాదండి. తట్టి అట్ట లేపుతున్నా కూడా ఒక్కొక్కసారి రాదు సామాన్యంగా. బిడ్డ అట్ట కదిలగానే వెంటనే కళ్ళు తెరుచుకునేస్తుంది. బిడ్డ కదిలిన కూడా వెంటనే కళ్ళు తెరుస్తుంది. బిడ్డ అట్ట కే అన్న కూడా అప్పుడే లేచుకుంటుంది. ఎవరు లేపని లేచుకుంటుంది. ఏం దీని పవర్ అంటే విశ్వశక్తి లింక్ వచ్చి, యూనివర్స్ పవర్ వచ్చి ఆ బిడ్డకి లింక్ అయ్యింది. ఆ బిడ్డ ద్వారా తల్లి మైండ్కి లింక్ అయ్యింది. ఇప్పుడు అదే లింక్ వచ్చి ఉంది, అది ఎక్కడికి పోదు, అట్లా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ను కన్నా పట్టుకుంటే ఆడవాళ్ళు తొందరగా రీచ్ అవ్వచ్చు. ఆ విశ్వశక్తి లింక్ ఆ బిడ్డ ద్వారా ఉంది. తర్వాత నెగిటివ్లు స్టార్ట్ అయ్యడం వల్ల కట్ అవుతుంది. అది మళ్ళీ చక్రాలను ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా మనం. అందువల్ల ఆ బిడ్డ తల్లి గర్భసంచిలో పెరిగింది కాబట్టి, యూనివర్స్ లింక్ ఉంది కాబట్టి ఆ బిడ్డ ప్రేమ అనేది తల్లికి బిడ్డకి పోదు అనమాట. సామాన్యంగా పోదు. నువ్వు ఎంత తిట్టిన పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత కూడా పిల్లలు తల్లిని ఎంత తిట్టినా కూడా నా బిడ్డ నన్ను తిట్టుకుంటే ఎవరిని తిట్టబడుతుంది అని ఆలోచన మార్చుకునేస్తారు ఆ తల్లిలు, మహానుభావులు. మార్చుకునేసి బిడ్డ మళ్ళీ పిల్లల దగ్గర మాట్లాడతారు. తండ్రిని మాత్రం మాట్లాడలేడు. ఎందుకంటే వాడు నన్ను తిట్టాడే, నన్ను కొట్టాడే, వాళ్ళు ఒకే తాడ్సిలోనే వెళ్ళిపోతారు. లింక్ ఉండదు వాళ్ళకి. అందువల్ల వదిలేసి వెళ్తారు. ఈ మహానుభావ తల్లులు ఆ బిడ్డలను పెట్టుకొని ఏదో వాళ్ళకి ఏదో పనులు చేస్తుంటే ఆ పనుల ద్వారా కాపాడేస్తారు. లేదు ఏ మార్గాలు దొరికినప్పుడు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని కాపాడేస్తారు. అంటే ఎవరినో ఒక నమ్ముకొని కూడా కాపాడేస్తారు. బిడ్డను వదలరు అనమాట, కాపాడేస్తారు. వీడు మాత్రం హ్యాపీకి పోయే ఇంకొకరితో కనుక్కునేసి ఇంకొక బిడ్డను కనుక్కొని కూడా అక్కడే చేస్తాడు. దీన్ని మర్చిపోయినాడు. వాడు కన్నా పెట్టలే కదా. లింక్ ఉంది అండి, యూనివర్స్ లింక్ అది. అందువల్ల ఆ తల్లి విడిపోలేకపోతున్నాడు. ఆ యూనివర్స్ లింక్ వల్ల ఆ బిడ్డలు వదలదనమాట తల్లి. ఎలాగైనా కాపాడేస్తుంది. కాపాడి వాళ్ళని చదివించి ఇలాంటిది బోర్డు నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, ఇప్పుడు ఒంగోలు కూడా పెట్టబోతున్నాను. ఈ ఫీడ్బ్యాక్లో చూడండి, ఇటువంటి కేసులు ఉన్న, ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు బోర్డు మంది నా దగ్గరికి వచ్చారు క్లాసుల్లో. భయపడకండి. అసలు ఏ తల్లులైనా ఇటువంటి తల్లులు భయాన్ని వదిలేయండి. వీడియోలు చూసి కొన్ని చేయండి, మీరు ఇంట్లో చేయండి.
ఆటోమేటిక్ మీ మైండ్ సెట్ మారుతుంది, ఏదో ఒక అవకాశాన్ని ఏర్పరుస్తుంది, బిడ్డలను ఈజీగా కాపాడవచ్చు. ఎంతో మంది ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆ మగవాళ్ళు కనీసం వాళ్ళకి ఆ లింక్ లేదు, విశ్వశక్తి లింక్ లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ తల్లులు కానీ ఈ సబ్జెక్ట్ పట్టుకున్నారు అనుకో, విశ్వశక్తి తొందరగా లింక్ అయిపోవచ్చు, బోర్డు అవకాశాన్ని ఏర్పరచుకుని ఇంకా మంచి స్థాయికి వెళ్ళవచ్చు. కాబట్టి ఆ యూనివర్స్ లింక్ ఉండడం వల్ల ఆ బిడ్డలను వాళ్ళు వదులుకోలేకపోతున్నారు, అందువల్ల వాళ్ళు కాపాడుతున్నారు. తండ్రి మాత్రం లింక్ లేదు కాబట్టి వదిలేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు యూనివర్స్ పవర్ తెలిసిందా? ఈ బిడ్డలకు యూనివర్స్ పవర్ అండి. జీవరాశులు, పక్షులు, ఈ జీవరాశులు అన్నీ ఉన్నాయి కదా, బిడ్డలు అందరూ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి, మనం కూడా పుట్టేటప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి వచ్చాం. మాటలు నెగిటివ్ వల్ల ఆ చక్రాలు కట్ అయిపోతే యూనివర్స్ పవర్ కట్ అయిపోతుంది. మళ్ళీ ఈజీ కనెక్ట్ చేసేదానికి ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగపడుతుంది. ఆ బిడ్డలు కనెక్టింగ్ ఉంది కాబట్టి, ఆ తల్లి గర్భసంచుల నుంచి ఆ మైండ్కి లింక్ ఉంది కాబట్టి ఆ లింక్ని పట్టుకొని అది వాటిని క్రియేట్ చేసుకుంటుంది ఆ బిడ్డలు. ఇప్పుడు వాళ్ళు కానీ సబ్జెక్ట్ పట్టుకుంటే ఈజీగా ఇంకా విశ్వశక్తులకు తొందరగా కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి అందువల్ల బిడ్డలనే తల్లిదండ్రులు తండ్రి వదిలేసినా కానీ తల్లి వదిలేకపోతుంటారు. కాబట్టి ఆ తల్లి మహానుభావులు, ఆడపడుచులు అందుకే పెద్ద మహానుభావులు అంటే వాళ్ళని ప్రేమించి గౌరవించాలి. కొంతమంది ఉంటారు అదే మహానుభావులు, కొంతమంది ఆడ మనుషులు ఉంటారు ఎంతసేపు నెగిటివ్ నాలెడ్జ్ చేసి హింస చేసి మగవాళ్ళని హింస పెట్టి తరిమేస్తారు, హింస తట్టుకోలేకపోతారు కొంతమంది మగవాళ్ళు. అటువంటి వాళ్ళు మారాలి. మగవాళ్ళు చెడిపోవడానికి ఆడవాళ్ళు కూడా కారణం ఉన్నారు, హింస చేస్తారు ఎప్పుడు నెగిటివ్ రిలీజ్ చేసి. కాబట్టి అలా ఉండకూడదు. ఓకేనా? ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు యూనివర్సిటీ లింక్ అయ్యి నా బిడ్డల్ని నేను సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా చదివించి పెద్దవాళ్ళు మంచి ఉద్యోగాలు ఇచ్చి నేను నా పిల్లలు సంతోషంగా ఉన్నందుకు డబ్బులకి వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకున్న అభిప్రాయాన్ని లేదా మీకున్న డౌట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.